వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెస్కాస్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు వీడియోలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో అచితాపురంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదం ఏంటి అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించినట్లయితే, అచితాపురం సెజ్ పరిధిలో ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి భారీ పేలుడు సంభవించింది. వీరిలో దాదాపు 14 మందికి పైగా మరణించారని వార్తలు వస్తున్నాయి. వీరిలో అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిలో 14 మంది మరణించారు అని తేలింది. వారిలో 10 మంది వివరాలు మనకు తెలిసాయి. అదేవిధంగా దీనికి మెయిన్గా కారణం ఏంటంటే కంపెనీ యొక్క నిర్లక్ష్యం అని పూర్తిగా తెలుస్తుందని అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ చెప్తున్నారు. అక్కడ ప్రమాదం పొంచి ఉంది అని తెలిసినా కూడా వాళ్ళ నిర్లక్ష్యానికి కారణం వల్ల ఈ విధమైనటువంటి 14 మంది చనిపోవడానికి కారణమయ్యారు అని వాళ్ళు ఓపోతున్నారు. ఎవరైతే చనిపోయారో కొంతమంది వాళ్ళ యొక్క బంధువులు యొక్క ఫోన్లు చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మా వాళ్ళని చూపించండి అని వాళ్ళు ఎంతో గుండెల నిండా నిండుకున్నటువంటి దుఃఖంతో వాళ్ళు వాళ్ళ యొక్క బంధువుల కోసము ఏ కళతో ఎదురు చూస్తున్నారు. మరి వీరిలో ఈ 14 మందిలో 10 మంది వివరాలు ప్రస్తుతానికి తెలిసాయి. వారు ఎవరు అనేటువంటిది ఒకసారి పరిశీలించినట్లయితే, వారిలో మృతుల్లో సన్యాసి నాయుడు ప్లాంటు ఏజిఎం, రామిరెడ్డి ల్యాబ్ హెడ్, హారిక కెమిస్టు, పార్థసారథి ప్రొడక్షన్ ఆపరేటరు, వై చిన్నారావు ప్లాంట్ హెల్పర్, మోహన్ ఆపరేటర్, గణేష్ ఆపరేటర్, హెచ్ ప్రశాంత్, ఎం నారాయణ, పి రాజశేఖర్ ఉన్నారు. ఇంకా మరో 4 యొక్క వివరాలు తెలియాల్సి ఉంది అని మనకి ఫ్లాష్ న్యూస్లో మనకి వస్తుంది. దీనికి సంబంధించినటువంటి గత ప్రభుత్వమైనటువంటి వైఎస్ఆర్సీపీ ఇటువంటి విపత్తులు ఏమైనా డిజాస్టర్స్ జరిగినప్పుడు వాళ్ళు వెంటనే స్పందించి దాదాపు అప్పుడులో ₹1 కోటి వరకు వాళ్ళు పరిహారాన్ని చెల్లించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి మా ప్రభుత్వంలో ఎలా అయితే ఈ విధంగా ఇటువంటి విపత్తులు కలిగినప్పుడు వెంటనే మేము స్పందించి ₹1 మేము నష్టపరిహారంగా ఇచ్చాము. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా టీడీపీ హయాంలో కూడా తప్పనిసరిగా ఎంతమంది అయితే మృతులు చెందారో వాళ్ళకి ₹1 వరకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దీని గురించి పరిశీలించి ఒక నివేదిక తీసుకొని మరియు రేపు వెళ్ళి వారిని పరామర్శించి దాని యొక్క తీవ్రత ఎలా ఉంది అనేటువంటిది ఒక పరిశోధకము సంబంధించినటువంటి యొక్క నష్టపరిహారము ఎంత ఇవ్వాలి అనేటువంటి దాని గురించి రేపు అంచనా వేసి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా సరే పోయిన ప్రాణాలు తిరిగి రావు కాబట్టి తప్పనిసరిగా వారిని ఒక కుటుంబాలని ఆదుకొని ఆ కంపెనీ నుంచి కూడా వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు నష్టపరిహారం ఇప్పించి ప్రభుత్వం నుంచి కూడా వారి వంతు వాళ్ళు ఇచ్చి ఆ యొక్క కుటుంబాలని ఆదుకోవాలని, మరియు ఎవరైతే ఈ యొక్క సంఘటనలో మరణించారో వాళ్ళ యొక్క ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ మరియు వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ థ్యాంక్ యూ వరండాల్.